నేటికి 3 సంవత్సరాలు పెట్టి ఇక్కడ వాతావరణం ఏం బాగోవడం లేదు. రాకపోకలు కూడా ఏం బాగోవడం లేదు. నాలాతో నువ్వు గుండె జబ్బు వచ్చి గుండె హార్ట్ అటాక్ వచ్చి అసలు మెడికల్‌కి కూడా ఎళ్ళలేకపోతున్నాము. చాలా బాధైపోతుంది. నేటికి 3 సంవత్సరాలు పెట్టి కాలనీలో ఉంటున్నాము. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూల్‌కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది. కాలువలు తీసి అటు ఇటు తీసి బురద రోడ్డు మీదకొచ్చేసింది. అలాగే నిన్న మా అమ్మగారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళమంటే చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఒక ఆటో గాని, బైక్ గాని రావాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. అది ప్రజలు మన ఎమ్మెల్యే గారు కొద్దిగా రిక్వెస్ట్ చేసి రోడ్లేస్తారని మేము ప్రార్థిస్తున్నాం. ఇక నేను గత 3 ఏళ్లుగా వేశారు కదా! ఇప్పుడు నీరు కొలను ఉంటానండి. ఇంట్లోంచి అడుగు తీయాలంటే చాలా బాధాకరంగా ఉందండి. కానీ మాకు ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. పిల్లలు గాని స్కూల్‌కెళ్ళాలన్నా, ఈ మార్కెట్‌కెళ్ళాలన్నా, పిల్లలు ఆడవాళ్ళు పనికెళ్ళాలన్నా, ఏ పని కాదండి. ఏ పనికి ఇంట్లోంచి అడుగు తీయాలన్నా చాలా బాధాకరంగా ఉంది. రోడ్డు మాత్రం చాలా దారుణంగా తయారయ్యాయండి. మాకు ఈ రోడ్లు విముక్తి నుంచి కల్పిస్తారని, మా కాలనీ అందరిని ఆదుకుంటారని, ఈ పొన్నీరు కాలనీ అందరిని మనల్ని ఆదుకుంటే రోడ్లేసి మనల్ని బాగుపడతారని ఆశిస్తూ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు గతంలో రోడ్డు శాంక్షన్ చేశామని, తర్వాత ఏంటంటే కాలువలు కూడా శాంక్షన్ చేశామని చెప్పారు. ప్రెజెంట్ వన్ సైడ్ కాలువ పూర్తి చేసినట్టు కనిపిస్తుంది. ఓ పక్క సగం వరకు చేసి ఆపేశారు. అంటే రోడ్డు విషయంలో ఏమైనా ఎమ్మెల్యే గారితో మీరు మాట్లాడారా? లేదంటే ఇంకా మళ్ళీ ఏమైనా ఆవిడతో మాట్లాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఆల్రెడీ తెలియజేయడం జరిగిందండి. ఆల్రెడీ తెలియజేసాం. ఆల్రెడీ శంకుస్థాపన మొత్తానికి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మాకు త్వరగా ఇబ్బంది లేకుండా చేయాలనేసి కొద్దిగా ముందుగా త్వరగా చేయమనేసి రోడ్డు ఒకటి అవి కూడానండి. కాలువ ఆల్రెడీ వన్ సైడ్ అయింది. ఇంకో వన్ సైడ్ కాలువ ఉండిపోయింది చివరికి. అయితే ఆ చివరి నుంచి చివరికి రోడ్డు, కాలువ ముందు మాకు అవ్వగొడితే ఇక్కడోళ్ళు ప్రజలు కొద్దిగా ఇబ్బంది ఉండకన్నారని అంటారని కోరుకుంటున్నామండి. అలాగే బిల్లు కూడా అవ్వలేదని